Hello, my dear students. Welcome back to Physics in Telugu channel. How are you all? I hope you all are rocking. So, as you know that we have already started up with the target series. So, ఈ టార్గెట్ సిరీస్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇది ఒక 45 days సిరీస్ ఎస్పెషలీ ఫార్ ఐపీఈ ప్రిపరేషన్. రైట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ప్రిపరేషన్ కోసం మనం ఈ 45 days అనేది అయితే మనం సిరీస్ స్టార్ట్ చేసాం. అండ్ ఈ సిరీస్ ఒకవేళ ఈ 45 days మీరు మాతో పాటు కలిసి చదివితే ఓకే, మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తే ఖచ్చితంగా మీకు అబౌవ్ 95% ఈజ్ షూర్ మై డియర్ స్టూడెంట్. సో ఈ సిరీస్లో ప్రతి ఒక్క వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. రైట్, ఇక్కడ గన్ షార్ట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అంటే జస్ట్ ఓవర్ వ్యూ కాదు, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. అండ్ ఆల్సో ప్రతి క్లాస్కి సంబంధించిన నోట్స్ కూడా మా యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో మా యాప్ గురించి అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ప్లీజ్ గో త్రూ దాట్. అండ్ ఆల్సో if you are interested in preparing for the JEE mains as well as the competitive examination, so our exams ki sambandhinchina materials kuda app lo available unnai, plus mock test materials kuda meeku ma app lo అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే సో యూ హ్యావ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఈరోజు మనం సెకండ్ ఇయర్కి సంబంధించిన బాటనీ నుండి వీ హ్యావ్ అ న్యూ చాప్టర్. రైట్, ఈ చాప్టర్ యొక్క పేరు వచ్చేసి స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. రైట్, ఈ స్ట్రాటజీస్ నుండి రైట్ 1 పక్కా 8 మార్క్ క్వశ్చన్ విల్ బి ఆస్డ్ మై డియర్. సో ఈరోజు మనం ఆ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ప్లస్ ఇదే చాప్టర్ నుండి ఒక 2 మార్క్ క్వశ్చన్ కూడా అడుగుబడుతుంది అనమాట. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం నెక్స్ట్ సెషన్లో చూసుకుంటాం. ఈరోజు మనం 8 మార్క్స్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ సిట్టింగ్ విత్ ద notes, pencils and all that you need. Okay, so let's begin with the first question. Right, first 8 mark question. Okay, so as I've told, ee chapter nundi ee roju aithe manam 8 marks question ni discuss chestunnam. Okay, the first question is, right, you are a botanist. బొటానిస్ట్ అంటే ఎవరు? బేసికలీ బొటానిస్ట్ అంటే హూ స్టడీస్ అబౌట్ ద ప్లాంట్స్ కదా, హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ప్లాంట్స్కి సంబంధించిన ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ రైట్ వాటికి సంబంధించిన స్టడీస్ చేసే వాళ్ళని అయితే మనం బొటానిస్ట్ అంటాం. సపోజ్ యు ఆర్ అ బొటానిస్ట్, ఓకే, అండ్ వర్కింగ్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ అ ప్లాంట్ బ్రీడింగ్. ఒక ఏరియాలో మీరు వర్క్ చేస్తున్నారు, అక్కడ ప్లాంట్ బ్రీడింగ్ అంటే కొత్త వెరైటీని ప్లాంట్స్ నుండి ప్రొడ్యూస్ చేయడం అయితే ఒక మెయిన్ పర్పస్. Describe the various steps that you will undertake to release a new variety. సో మీరైతే ఒక బొటానిస్ట్, ఓకే, ఇప్పుడు మీ ఉద్దేశం ఏమంటే ఒక కొత్త ప్లాంట్ వెరైటీని అయితే మీరు ప్రొడ్యూస్ చేయించాలి లేదా చెయ్యాలి. సో ఒక కొత్త ప్లాంట్ వెరైటీని ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయాలి అని అంటే దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్? ఓకే, చూడ్డానికి క్వశ్చన్ ఇదేంటప్ప అని అనిపించవచ్చు, కానీ ద ఆన్సర్స్ ఆర్ ద వెరీ ఈజీ. సింపుల్గా మనం ఈ చాప్టర్ని అయితే గుర్తుంచుకోవచ్చు అండ్ సింపుల్గా యూ కెన్ జస్ట్ గెట్ దిస్ 8 మార్క్స్ క్వశ్చన్ లైక్ దిస్ మై డియర్ స్టూడెంట్. ఒక స్టోరీ లాగా దీన్ని అర్థం చేసుకుందాం. ఓకే, అండ్ ఒకవేళ రిపీటేషన్ టైం చూస్తే యూ కెన్ సీ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్ కదా. సో లెట్స్ బిగిన్ విత్ ద స్టెప్స్. ఒక 5 steps ఉంటాయన్నమాట. రైట్, సపోజ్ నేనే ఒక బొటానిస్ట్ని ఇప్పుడు, రైట్, అండ్ నాకు ఒక కొత్త ప్లాంట్ వెరైటీని, రైట్, లెట్ అస్ సే ఒక వీట్, రైట్, వీట్ వెరైటీని మనకంతా తెలిసిన విషయమే, మన ఇండియాలో రైస్ అండ్ వీట్ కన్సంప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, మనం రైస్ అండ్ వీట్ని అయితే ఎక్కువ మాత్రలో సేవిస్తాము. సో నేను ఒక కొత్త వీట్ వెరైటీని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక రైస్ వెరైటీని అయితే నేను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో ఒక కొత్త వెరైటీని మార్కెట్లో తీసుకొని రావాలి అని అంటే దానికంటే ముందు 5 steps అయితే ఉన్నాయి. సో ఈ 5 steps ఏంటి? లెట్స్ సీ వాట్ ఆర్ దీస్ 5 steps. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే దీస్ ఆర్ ద 5 steps మై డియర్. సో ఇక్కడే మనం మొత్తం మన ఆన్సర్స్ని ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం, దెన్ పాయింట్స్ అయితే జస్ట్ ఓవర్ వ్యూగా మనం గో త్రూ చేయొచ్చు. రైట్, సో లెట్ us సే రైస్ వెరైటీ. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అ న్యూ రైస్ వెరైటీ. ఓకే, సో మనం ఏం చేయాలి? ఫస్ట్ పాత రైస్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మార్కెట్లో, రైట్, లేదా పాత వెరైటీస్ ఏవైతే మన లోకల్ ఏరియాలో ఆల్రెడీ గ్రో చేస్తున్నారో దాన్ని కలెక్ట్ చేయడం. రైట్,
డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో నుండి డిఫరెంట్ రైస్ వెరైటీస్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో, ఏవైతే ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటినంతా ఫస్ట్ కలెక్ట్ చేయాలి. మనం ఒక కొత్త వెరైటీని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెరైటీస్ కంటే అదేమై ఉండాలన్నమాట, బెటర్గా ఉండాలి. సో మెయిన్లీ ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్లో యూజువలీ మనం కొత్త వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే వాటిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలన్నమాట. క్వాలిటీస్ అంటే ఏంటి? మేబీ అది ఎక్కువ ఈల్డ్ ప్రొడ్యూస్ చేయాలి, అంటే లార్జ్ క్వాంటిటీ, లార్జ్ ఈల్డ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కొత్త వెరైటీ మనం ఏదైతే ప్రొడ్యూస్ చేసామో అది పాత రైస్ వెరైటీస్ లేదా పాత ఉన్న వెరైటీస్ కంటే మోర్ డిసీజ్ రెసిస్టెంట్ ఉండాలంట. అంటే డిసీజ్ రెసిస్టెంట్ అంటే ఏ ఒక్క మైక్రో ఆర్గానిజం వచ్చి అటాక్ చేసిన ఆ ప్లాంట్ని రైట్ డిజీజ్ అనేది అటాక్ అవ్వకుండా తట్టుకుంటే శక్తి ఉండే ఒక ప్లాంట్స్ని అయితే మనం ప్రొడ్యూస్ చేయాలి. అర్థమవుతుందా? సో ప్రొడ్యూస్ చేయడం అంటే జస్ట్ ఏదో మాట వరుసకి కాదు. ఈ ప్లాంట్ బ్రీడింగ్లో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే రైట్ స్పెషాలిటీ ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. అందులో క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ వన్, it should be able to produce high yield, large quantity. Second one, right, మనం ప్రొడ్యూస్ చేసిన ఈ ప్లాంట్ అనేది డిజీజ్ రెసిస్టెంట్గా ఉండాలి. డిజీజ్ రెసిస్టెంట్ అంటే ఏంటి? రైట్ ఆ ఒక డిజీజెస్ని కూడా తట్టుకునే శక్తి, రైట్ అది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి? ఈ ఒక మనం ప్రొడ్యూస్ చేసిన క్వాలిటీలో న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువగా ఉండాలన్నమాట. పాత వాటితో కంపేర్ చేసినప్పుడు వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, లేదా ఈ మినరల్స్ అనేవి ఎక్కువగా ప్రెసెంట్ ఉండాలి. న్యూట్రియంట్ క్వాలిటీ, రాను రాను ఫుడ్లో న్యూట్రియంట్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో మనం ఎలాంటి వెరైటీని ప్రొడ్యూస్ చేయాలంటే ఇందులో న్యూట్రియంట్ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉండాలి, రైట్. అలాగే ఇంకా ఏముండొచ్చు, ఇంకా ఏమి మనం ఎందుకోసం డిజైరబుల్ ఎందుకోసం ఈ ప్లాంట్ బ్రీడింగ్ చేయొచ్చు అని అంటే తక్కువ వాటర్లో కూడా మనం ప్రొడ్యూస్ చేసే వెరైటీ అనేది ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ, అంటే గ్రో అవ్వే కెపాసిటీ ఉండాలి. సో ఇలాంటి ఉద్దేశంతోనే ప్లాంట్ బ్రీడింగ్ అనేది నడుస్తుందన్నమాట. సో ఈ ప్లాంట్ బ్రీడింగ్లో ఫస్ట్ 5 మెథడ్స్ స్టెప్స్ ఏంటంటే, ఒక న్యూ వెరైటీని మనం ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఆల్రెడీ అవైలబుల్ ప్రతి ఒక్క అంటే టైప్స్ని మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. సో దాట్స్ ద ఫస్ట్ స్టెప్, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. సో మీకైతే నేను చెప్పాను దట్ వీఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రైస్ వెరైటీని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వెరైటీస్ ఆఫ్ రైస్ అంటే వాటికి సంబంధించిన సీడ్స్ మనం తీసుకోవాలి, రైట్. ప్లాంట్స్ని మనం కలెక్ట్ చేయాలి, రైట్. దాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఈజీ, దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, రైట్. సెకండ్ ఇయర్కి సంబంధించిందే నీట్ క్వశ్చన్. వాట్ ఈస్ దాట్? బయోడైవర్సిటీ చాప్టర్లో నుండి ఒకటి ఉందన్నమాట. హౌ మెనీ స్పీసీస్ ఆర్ వెరైటీస్ ఆఫ్ రైసెస్ మన దగ్గర ఉన్నాయంటే ఇప్పటికే మన దగ్గర 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. అలాగే వీ హ్యావ్ మోర్ దెన్ 1,000 టైప్స్ ఆఫ్ మ్యాంగోస్. more than 1,000 types of mangoes. ఓకే, సో ఒకవేళ నేను ఈ రైసెస్ నుండి ఇంకా బెటర్గా ఉండే రైస్ని మార్కెట్లో తీసుకురావాలి అని అనుకుంటే ఫస్ట్ నేను ఇవన్నిటినీ కూడా ఏం చేయాలి? కలెక్ట్ చేయాలి, సీడ్స్ని కలెక్ట్ చేయాలి. ఆ ఫస్ట్ ప్రాసెస్నే మనం ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ అని అంటాం. ఓకే, జర్మ్ ప్లాజమ్ కలెక్షన్ అంటాం అనమాట. మనకు తెలిసిన విషయమే, ప్రతి ఒక్క క్యారెక్టర్కి 2 జీన్స్ అయితే రెస్పాన్సిబుల్ ఉంటుంది. దాన్ని మనం అలీల్స్ అంటాం కదా. ఆ పేర్ ఆఫ్ అ జీన్ అలీల్స్ అంటాం. సో కలెక్షన్ ఆఫ్ ఆల్ దిస్ జీన్స్ ఇస్ కాల్డ్ యాజ్ జర్మ్ ప్లాజమ్ కలెక్షన్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ మీరు కొత్త వెరైటీ దానికి టమాటోనా లేదా బ్రింజోలా లేదా రైసా లేదా వీటా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీట్ అన్నప్పుడు ప్రతి ఒక్క వీట్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నవి మనం ఫస్ట్కి కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. దాట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, కలెక్ట్ చేసిన వాటిల్లో నుండి ఈ ప్లాంట్కి ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనేది మనం సెకండ్గా దాన్ని పరీక్షించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇవాల్యుయేషన్. సపోజ్ నేను మీకు చెప్పాను మన దగ్గర ఆల్రెడీ 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. సో ఇవన్నిటికి సంబంధించిన సీడ్స్ని అయితే మనం కలెక్ట్ చేసాం, లేదా ప్లాంట్స్ని అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం ల్యాబొరేటరీ కండిషన్లో. ఓకే, అండ్ ఇప్పుడు
వీటిల్లో మనకి చూడండి ప్లాంట్స్లో అయితే బేసికలీ సెక్షువల్ రీప్రొడక్షన్ కదా, ప్లాంట్స్ది సెక్షువల్ రీప్రొడక్షన్. సో మేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ కావాలి మనకి, ఫీమేల్ రీప్రొడక్టివ్ అంటే స్టిగ్మా పార్ట్ కూడా కావాలి. అలాగే వి వాంట్ దిస్ వాట్ ఇస్ దట్ పోలన్ గ్రెయిన్స్ అనేవి, రైట్. సో ఇక్కడ బెస్ట్ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు మనం ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. సో ఏ ప్లాంట్లో మనకు కావాల్సిన క్వాలిటీస్ ప్రెజెంట్ ఉన్నాయి, రైట్. ఆ క్వాలిటీస్ని మనం ఫస్ట్ స్క్రీన్ చేయాలి, దాన్ని మనం ఇవాల్యుయేషన్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ కలెక్టెడ్. సెకండ్ స్టెప్ ఇప్పుడు ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే మేల్ పార్ట్ ఉండాలి, ఫీమేల్ పార్ట్. సో 2 పేరెంట్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేయడానికి ముందు మనం కలెక్ట్ చేసిన వెరైటీస్లో చూసుకోవాలి కదా ఏ పేరెంట్ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంది. ఓకే, ప్లాంట్ నంబర్ ఏ, ఇది తక్కువ వాటర్లో కూడా గ్రో అవుతుంది కానీ ఎక్కువ ప్రొడక్షన్ చేయలేదు, సో ఇది అక్కర్లేదు. ప్లాంట్ నంబర్ బి, ఈ ప్లాంట్ అయితే తక్కువ వాటర్లో గ్రో అవుతుంది ప్లస్ ఇది డిజీజ్ రెసిస్టెంట్ కూడా, ఏ ఒక డిజీజ్ వచ్చినా కూడా ఇది తట్టుకునే శక్తి ఉంది. సో బోత్ ఆర్ గుడ్ క్వాలిటీ కదా. సో ఈ ప్లాంట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా మనకు కావాల్సిన క్వాలిటీస్, రైట్, మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని మనం యాజ్ అ పేరెంట్గా సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని మనం ఇవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు పేరెంట్స్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆలస్యం, థర్డ్ స్టెప్ వచ్చేసి క్రాస్ బ్రీడింగ్ లేదా క్రాస్ హైబ్రిడైజేషన్, రైట్. సో ఇక్కడ ఏం చేస్తాము, మన దగ్గర ఇప్పుడు పేరెంట్స్ ఉన్నాయి. సో పేరెంట్స్ అనేవి, రైట్, ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అనేవి యూనిసెక్షువల్గా కూడా ఉండొచ్చు, యూనిసెక్షువల్. సో మేల్ ఫ్లవరే వేరే అండ్ ఫీమేల్ ఫ్లవరే వేరే. సో ఇక్కడ టెన్షన్ లేదనమాట, రైట్. ఆరామ్గా మనం మేల్ ఫ్లవర్స్ నుంచి పోలన్ గ్రెయిన్స్ అనేవి ఇలా బ్రష్తో తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ మీద అంటే స్టిగ్మా మీద అయితే ఇలా డస్టింగ్ చేయొచ్చు. ఇది యూనిసెక్షువల్ విషయంలో. ఒకవేళ ఫ్లవర్ అనేది బైసెక్షువలే ఉందనుకోండి, రైట్, ఫ్లవర్ బైసెక్షువల్ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం మేల్ పార్ట్స్ని అయితే తీసేస్తాం అంటే రిమూవల్ ఆఫ్ స్టెమెన్, రైట్. దాన్ని మనం ఏమని అంటాం, ఇమాస్కులేషన్. అండ్ ఆ మేల్ పార్ట్స్ని తీసివేసిన తర్వాత ఫీమేల్ పార్ట్ ఏముంటుందో స్టిగ్మా, రైట్, దాన్నైతే మనం బ్యాగింగ్ చేస్తాం అనమాట, బ్యాక్ కవర్ వేసి ఉంచుతాం. ఎప్పుడు వరకు అయితే ఆ ఫీమేల్ పార్ట్ అనేది మెచ్యూర్ అవుతుంది. వన్స్ ఆ ఫీమేల్ది మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఆ పాలిథిన్ కవర్ అనేది మనం తీసేసి, రైట్, మనకు కావాల్సిన పోలన్ గ్రెయిన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న మేల్ పేరెంట్ నుండి ఆ పోలన్ గ్రెయిన్స్ని తీసుకొని ఇప్పుడు ఈ స్టిగ్మా మీద అయితే ఈ ఫీమేల్ పార్ట్ మీద అయితే మనం డస్టింగ్ చేస్తాం. డస్టింగ్ అయిన తర్వాత మరీ దాన్ని బ్యాక్ చేసి పెడతామన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, మన డిజైర్డ్ క్వాలిటీస్ ఉన్న పోలన్ గ్రెయిన్స్ అండ్ మన డిజైర్డ్ క్వాలిటీస్ ఉన్న ఫీమేల్ అంటే స్టిగ్మా రెండుని మనం అంటే దీన్ని డస్టింగ్ చేసినప్పుడు ఈ ఫర్దర్ ప్రాసెస్ ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ అనేవైతే టేక్స్ ప్లేస్ అవుతుంది. అవునా, రైట్. సో యూనిసెక్షువల్లో అయితే నో ప్రాబ్లం, బైసెక్షువల్లో అయితే మనం ఈ మాస్కులేషన్, బ్యాగింగ్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుందన్నమాట. సో ఏదైతే ఏముంది ఇక్కడ మనం క్రాస్ పాలినేషన్ చేయించాం, క్రాస్ బ్రీడింగ్ చేయించాం. ఓకే, సో ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దిస్ ఈజ్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. సో వీటిలో టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఏది అని అంటే అవుట్ ఆఫ్ దిస్ 5 స్టెప్స్ విచ్ ఇస్ ద టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అంటే థర్డ్ స్టెప్ ఈజ్ అ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే, చాలా టైం పడుతుందన్నమాట. ఇది మన డిజైర్డ్ క్వాలిటీస్. ఇంకొకటి ఎన్సీఆర్టీలో ఒక పాయింట్ ఉంది, ఇట్స్ జస్ట్ లైక్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, రైట్. ఒక్కసారికే మీరు ఆ పోలన్ గ్రెయిన్స్ని తీసుకొని ఇక డస్ట్ చేసిన మాత్రాన సో పుట్టిన నెక్స్ట్ జనరేషన్ ఏవైతే ఉందో ద నెక్స్ట్ జనరేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం కోరుకున్న క్యారెక్టర్స్ ఉంటుంది అనే దానికైతే గ్యారంటీ ఇవ్వలేము. సో ఎన్సీఆర్టీ ఏమంటుంది, సో నియర్లీ 100 to 1000 టైమ్స్ మనము ఈ క్రాస్ బ్రీడింగ్ చేసినప్పుడు ఏదో ఒక్క ప్లాంట్లో మన డిజైర్డ్ క్వాలిటీస్ అనేవైతే ఉంటాయి. డిజైర్డ్ క్వాలిటీస్ అంటే మీరు ఏ ప్లాంట్ని ఏ క్వాలిటీతో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా, అదే డిజైర్డ్ క్వాలిటీ, రైట్. సో
నియర్లీ 100 to 1000 టైమ్స్ మనం ఇదంతా చేసినప్పుడు రైట్ నెక్స్ట్ జనరేషన్స్లో ఆ ప్లాంట్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో వాటిల్లో అంటే 1000లో ఒక్క ప్లాంట్లో నీకు కావాల్సిన డిజైర్డ్ క్వాలిటీస్తో ఉన్న ప్లాంట్ ఉంటుంది. సో ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు అండ్ ఆల్సో దీనికి చాలా టైం కూడా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం క్రాసింగ్ చేయాలి రైట్, ఫర్టిలైజేషన్ అవ్వాలి, ఫ్రూట్ ఫార్మేషన్, సీడ్ ఫార్మేషన్, ఆ సీడ్స్ని మనం ఇప్పుడు సో చేయాలి, సీడ్స్ ఇప్పుడు గ్రో అవుతాయి. సో 1 year మినిమం దానికోసం వెయిట్ చేయాలి. సో ఆ సీడ్స్ ఏవైతే గ్రో అయ్యాయో, జెర్మినేట్ అయ్యాయో, ప్లాంట్స్ ఏవైతే వచ్చాయో వాటిల్లో మళ్ళీ మనం టెస్ట్ చేయాలన్నమాట. మన డిజైర్ ప్లాంట్ ఏది, నాకు కావాల్సిన క్వాలిటీతో ఉన్న ప్లాంట్ ఏది అని. సో దీనికి చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా అయితే చెప్పలేరు దీంట్లో 100% మనం కావాల్సిన ప్లాంట్ వస్తుంది. మినిమం 100 to 1000 టైమ్స్ ఇలా క్రాస్ హైబ్రిడైజేషన్ చేస్తే ఏదో ఒకటో రెండో ప్లాంట్లో అయితే మనకి డిజైర్డ్ క్వాలిటీస్ వస్తుంది అనేది అయితే పాయింట్ రాయబడింది అనమాట. సో ఇదంతా అయిన తర్వాత సపోజ్ ఒక 1000 ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆ 1000 ప్లాంట్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెలెక్షన్ రైట్. ఈ 1000 ప్లాంట్స్లో మన ప్లాంట్ ఏది అనేది అయితే మనం చూసుకోవాలి రైట్. ఆ సెలెక్ట్ అయిన తర్వాత రైట్ సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్, రీకాంబినెంట్. సుపీరియర్ అంటే మన కాంబినేషన్స్, మన క్యారెక్టర్స్తో ఉన్న మనం ఏం చేయాలి, ఆ ప్లాంట్ని అయితే ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ సెలెక్ట్ చేయాలన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, టెస్ట్ చేయాలి కదా, వాటిలో నిజమేనా రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలాంటి ప్లాంట్, ఎలాంటి రైస్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అనుకున్నాను అని అంటే తక్కువ వాటర్లో కూడా ఆ ప్లాంట్ అనేది అయితే గ్రో అవ్వాలి. సో అదొక క్వాలిటీ. సెకండ్, నేను ఎలా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే అనుకున్నాను అని అంటే ఆ రైస్ ప్లాంట్కి ఏ ఒక్క ప్యాథోజన్, ఏ ఒక్క మైక్రో ఆర్గానిజం వచ్చి అటాక్ చేసినా కూడా డిజీజ్ అటాక్ అవ్వకూడదు. ఇవి 2 క్వాలిటీస్ ఉంచుకొని నేను ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశాను. సో వాటిల్లో నేను ఫస్ట్ అది సెలెక్ట్ చేయాలి రైట్ అండ్ టెస్ట్ చేయాలన్నమాట. తక్కువ వాటర్ వేసి ఏ ప్లాంట్ గ్రో అవుతుందో రైట్, కొన్ని ప్యాథోజన్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఒకవేళ అది డిజీజ్ కాజ్ చేయట్లేదు అంటే డిజీజ్ వచ్చినా కూడా అది తట్టుకుంటుంది అనేది మనకు ఆ చెట్టు దొరికింది, ఆ ప్లాంట్ ఆ ప్లాంట్ దొరికింది, ఆ సాప్లింగ్ అయితే మనం కనిపెట్టినట్టయితే దాన్ని మనం తీసుకొని ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మార్కెట్లో రిలీజ్ చేయాలి. అంత ఈజీనా? బిఫోర్ రిలీజింగ్ ఇట్ టు ద మార్కెట్ మనం ఏం చేయాలి, ఇంకా దాన్ని ఇంకా టెస్ట్ చేయాలన్నమాట. అది చిన్న బేబీ సాప్లింగ్, దాన్ని ఫస్ట్ ఇదంతా కూడా మనం ఎక్కడ చేసాం, ఒక రైట్ మన కండిషన్స్లో ఇవన్నీ చూసుకున్నాం మనం. సో ఈ మనకు సెలెక్ట్ అయిన ప్లాంట్, ఏ ప్లాంట్ అయితే మనం చూసుకున్నామో దాన్ని ఫస్ట్ మనం ఎక్కడ గ్రో చేయాలి రైట్, వీ హ్యావ్ టు గ్రో దిస్ ఇన్ అ రీసెర్చ్ ఫీల్డ్. మనం ఫస్ట్ దీన్ని రీసెర్చ్ ఫీల్డ్లో గ్రో చేస్తామన్నమాట. సూటబుల్ కండిషన్స్ ఇచ్చి, టెంపరేచర్ ఇచ్చి, ఓకే అన్నీ ఇచ్చి ఫస్ట్ మనం అక్కడ టెస్ట్ చేస్తాం ఇది గ్రో అవుతుందా లేదా అని. ఒకవేళ ఈ ఫస్ట్ టెస్ట్ని పాస్ చేసింది అని అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం ఎక్కడ డిఫరెంట్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో చూస్తాం, డిఫరెంట్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో దీన్ని గ్రో చేస్తామన్నమాట రైట్. మనకు తెలుసు మన ఇండియాలో డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, క్లైమాటిక్ కండిషన్స్ వేరే వేరే ఉంటాయి కదా. నార్త్ సైడ్ క్లైమాటిక్ కండిషన్స్ వేరే, సౌత్ సైడ్ క్లైమాటిక్ కండిషన్స్ వేరే. సో ప్రతి ఒక్క జోన్స్లో ఈ గవర్నమెంట్ అనేది ఫస్ట్ ఏం చేస్తుంది అనమాట, ఫ్రీగా ఈ ఫార్మర్స్కి ఈ ప్లాంట్కి సంబంధించిన సీడ్స్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని ఒక 3 సక్సెసివ్ సీజన్స్కి ఒక 3 డిఫరెంట్ టైమ్స్లో దాన్ని గ్రో చేయమని అడుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ఇలా చేస్తారో వాళ్ళకి ఈ బెటర్గా అనిపిస్తుందో రైట్, పాత వాటితో కూడా వాళ్ళు కంపేర్ చేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, రైస్ వెరైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ సైడ్ లైక్ పంజాబ్లో అనుకోండి, ఆ రైస్ వెరైటీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, లేదా హర్యానా ఆర్ సమ్వేర్, ఆ రైస్ వెరైటీ గ్రో అయింది. ఓకే, మన ఇంటెన్షన్ ఏంటి, లెస్ వాటర్లో కూడా అది గ్రో అవ్వాలి. అయితే అది లెస్ వాటర్లో గ్రో అవ్వలేదు, సో మనం అది రిజెక్ట్ చేస్తాం. అదే ఒకవేళ సౌత్లో అది లెస్ వాటర్లో కూడా గ్రో అవ్వే శక్తి ఉన్నింది అండ్ డిసీజెస్ రెసిస్టెంట్ కూడా ఉంది, సో దాన్ని మనం ఈ లోకల్ అది డిసీజ్ రెసిస్టెంట్ ఉన్నప్పుడు ఆ లోకల్లో ఉన్న రైస్ వెరైటీస్తో కూడా మనం కంపేర్ చేస్తాం అన్నమాట. అప్పుడు కూడా ఎస్ ఇది బెటర్గా ప్రూవ్ అయింది అని అంటే దెన్ we are successful, then it is certified and it is released into the
మార్కెట్. చూసారా ఎంత పని ఉందో ఇక్కడ. టెస్ట్ చేయడమే కాకుండా దాన్ని మనం ఫస్ట్ రీసెర్చ్ ఫీల్డ్లో గ్రో చేస్తాం, అలాగే మళ్ళీ డిఫరెంట్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో గ్రో చేయడం జరుగుతుంది. వేరే వేరే క్లైమేటిక్ కండిషన్స్లో కూడా గ్రో చేసి చూస్తాం అనమాట. అది క్యాపబుల్ ఉందా లేదా, డిసీజ్ రెసిస్టెంట్గా ఉందా లేదా, వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తుందా లేదా తక్కువగా ఉందా అని, అండ్ ఎన్ని క్వింటల్ ఆఫ్ రైస్ కూడా అది ప్రొడ్యూస్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. లోకల్ వెరైటీ కంటే బెటర్గా ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందా, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని అన్నిట్లో కూడా అది టాప్లో ఉంది అని అంటే దెన్ అది సర్టిఫై చేయడం జరుగుతుంది. ఫైనల్లీ అది మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ని మనం పుట్టింగ్ టుగెదర్ ప్లాంట్ బ్రీడింగ్లో ఇవి 5 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, రైట్, ఏదైనా ప్లాంట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ముందు వాటికి సంబంధించిన ప్రతి ఒక్క వెరైటీస్ని కలెక్ట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ. సెకండ్ వన్, కలెక్ట్ చేసుకున్న దాంట్లో మనం బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్న పేరెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మేల్ పేరెంట్ కావాలి, ఫీమేల్, సో 2 పేరెంట్స్. సో పేరెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, సెలెక్ట్ చేసుకున్న పేరెంట్స్ మధ్యలో మనం క్రాస్ హైబ్రిడైజేషన్ చేపిస్తాం అనమాట. యూనిసెక్షువల్ ఉంటే మనకు తెలుసు, అదే బైసెక్షువల్ ఫ్లవర్ ఉంటే మేల్ పార్ట్ని అయితే ఫస్ట్ తీసేస్తాం, ఫీమేల్ పార్ట్ని మని పాలిథిన్ అంటే బ్యాగింగ్ చేస్తాం అనమాట. సో దాట్ అన్వాంటెడ్ పోలన్ గ్రెయిన్స్ వాటిని వచ్చి పాలినేట్ చేయకూడదు, ఫర్టిలైజ్ చేయకూడదు అని, రైట్. అండ్ ఫైనల్గా ఏమవుతుంది, అండ్ క్రాస్ హైబ్రిడైజేషన్ వచ్చేసి ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. 100 to 1000 టైమ్స్ ఇలా చేసిన తర్వాత వాటిల్లో ఏదో ఒకటో రెండో ప్లాంట్స్లో అయితే మనకి సెలెక్టెడ్ మన క్వాలిటీస్ ఉన్న ప్లాంట్ మనకు దొరుకుతుంది. దాన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి, టెస్ట్ చేయాలి. టెస్ట్ ఫస్ట్ రీసెర్చ్ ఫీల్డ్లో చేస్తాము, తర్వాత డిఫరెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్లో డిఫరెంట్ క్లైమేటిక్ జోన్స్లో దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ వెరైటీస్తో కూడా మనం దాన్ని కంపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ బెటర్ దెన్ ద ప్రీవియస్, పాత వెరైటీ కంటే ఇది బెటర్గా ఉంది అని తెలిసిన వెంటనే దెన్ అది సర్టిఫై అయిన తర్వాత మార్కెట్లో రిలీజ్ అవుతుంది. కమర్షియలైజేషన్ ఆఫ్ అ న్యూ cultivators. So these are the 5 steps of plant breeding, my dear. So I hope the answer is clear. Okay, so ఇప్పుడు మనం ఇదే పాయింట్స్ ని ఒకసారి క్విక్ గా చూసేద్దాం. ఓకే, రైట్, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీ అయిపోయింది కదా. రైట్, కలెక్షన్ ఆఫ్ వేరియబిలిటీలో జెనెటిక్ వేరియబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిఫరెంట్ జీన్స్ని మనం డిఫరెంట్ ప్లాంట్స్ని కలెక్ట్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ వాటిల్లో జీన్సే కదా. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై ద జీన్స్. సో ఇక్కడ మనం వేరియబిలిటీ కలెక్ట్ చేస్తున్నాం అని అంటే నథింగ్ బట్ జీన్స్ని మనం కలెక్ట్ చేస్తున్నాం అనమాట, రైట్. ప్రీ ఎగ్జిస్టింగ్ జెనెటిక్ వేరియబిలిటీ ఈజ్ అవైలబుల్. సో మనం డిఫరెంట్ వైల్డ్ రిలేటివ్స్, వైల్డ్ లోకల్ వెరైటీస్, ఆల్రెడీ ఎగ్జిట్ ఉన్నవి ప్రతి వాటిని కూడా మనం కలెక్ట్ చేయాలి. అదే ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. ఓకే, దెన్ ద ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ సీడ్స్ ఆర్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జర్మ్ ప్లాజమ్ కలెక్షన్. ఈ పాయింట్ని అయితే మనం డిస్కస్ చేసాం. ద కలెక్షన్ ఆఫ్ ఎంటైర్ ప్లాంట్స్ లేదా సీడ్స్, ఈ కలెక్షన్ని మనం జర్మ్ ప్లాజమ్ కలెక్షన్ అంటాం, రైట్. బికాస్ ప్రతి ఒక్క ప్లాంట్స్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై అలీల్స్, రైట్, పేర్ ఆఫ్ అ జీన్స్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జర్మ్ ప్లాజమ్ కలెక్షన్. నెక్స్ట్ వన్, ఇవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్. మనం చెప్పాం ఆ వాటిల్లో కలెక్ట్ చేసుకున్న వాటిల్లో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇవాల్యుయేట్ చేయాలి కదా. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ జర్మ్ ప్లాజమ్, ఐడెంటిఫైయింగ్ ద ప్లాంట్స్ విత్ అ డిజైరబుల్ క్యారెక్టర్. సో ఏ ప్లాంట్లో మనకు కావాల్సిన క్యారెక్టర్ ఉంది అనేది అయితే మనం నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెలెక్టెడ్ ప్లాంట్స్ ఏమైతే ఫస్ట్ మల్టిప్లై, సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ని మనం ఫస్ట్ మల్టిప్లై చేస్తాం, సెల్ఫ్ పాలినేషన్ చేసి మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, ప్యూర్ లైన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, క్రాస్ హైబ్రిడైజేషన్. సో ఈ సెలెక్టెడ్ ప్లాంట్స్ కి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, పాలినేషన్. క్రాస్ హైబ్రిడైజేషన్ ఇస్ అ టైమ్ కన్స్యూమింగ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్ కదా. సో దిస్ ఈజ్ అ స్లో ప్రాసెస్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్. క్లియర్, right? So this is also we have discussed, my dear. So moving on to the next one,
సెలెక్షన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ సుపీరియర్. సో ప్రొడ్యూస్ అయిన వాటిల్లో మన సుపీరియర్ క్వాలిటీతో ఉన్న ప్లాంట్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లాంట్స్ హ్యావింగ్ డిజైరబుల్ క్యారెక్టర్ కాంబినేషన్ ఆర్ టు బి సెలెక్టెడ్. దెన్ ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ వన్ టెస్టింగ్ అనమాట. సో న్యూలీ సెలెక్టెడ్ లైన్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్ ఫర్ ద ఈల్డ్, డిజీజ్ రెసిస్టెంట్. ఓకే, ఫస్ట్ వాటిని మనం రీసెర్చ్ ఫీల్డ్లో అయితే మనం ఫస్ట్ దాన్ని గ్రో చేస్తాం, రీసెర్చ్ ఫీల్డ్. ఓకే, సో ద పాయింట్ ఈస్ హియర్, ఫస్ట్ వి గ్రో దెమ్ ఇన్ ద రీసెర్చ్ ఫీల్డ్. ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ దాన్ని మనం ఫార్మర్స్ ఫీల్డ్కి పంపిస్తాం, అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి. అండ్ టెస్టెడ్ మెటీరియల్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్ కంపేరింగ్ విత్ ద లోకల్ వెరైటీస్తో కూడా దాన్ని మనం కంపేర్ చేస్తాం. అండ్ దెన్ ఫైనలీ ఇట్ ఈస్ రిలీజ్డ్ సర్టిఫై ఆఫ్టర్ సర్టిఫికేషన్. సో that's the first question. I hope మీకు అర్థమైంది. Simple question and it's a 5 marks question, my dear student. Sorry, not 5 marks, 8 marks question carrying 5 points which you have to explain in detail. So 8 marks questions ఇవన్నీ 5 points ని detail గా explain చేయాలి. Moving on to the second question. Describe the tissue culture. ట్రెండ్లో ఉన్న కల్చర్ ఇది టిష్యూ కల్చర్, అండ్ ట్రెండ్లో ఉన్న క్వశ్చన్ ఇది. అండ్ రిపీటేషన్ చూడండి, ఓ మై గాడ్, సో మెనీ టైమ్స్ ద క్వశ్చన్ ఇస్ రిపీటెడ్. అదే ఒకవేళ మీరు ఏపీలో చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, అండ్ ఈవెన్ తెలంగాణలో. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, టిష్యూ కల్చర్, రైట్. దీని అప్లికేషన్ కూడా అలానే ఉంది, ట్రెండింగ్గా అలా ఇప్పుడున్న కల్చరే టిష్యూ కల్చర్ మార్కెట్లో. అట్ ద సేమ్ టైమ్ ద నంబర్ ఆఫ్ రిపీటేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ టిష్యూ కల్చర్? ఆ టిష్యూ కల్చర్కి సంబంధించిన ప్రాసెస్ అంటే స్టెప్స్ని మనం రాయాలి. అలాగే దే హ్యావ్ ఆస్క్డ్ us to write the advantages of this tissue culture అనమాట. సో లెట్స్ సీ టిష్యూ. సి పేర్లోనే ఉంది టిష్యూ అండ్ కల్చర్. సో ఇక్కడ మనం లాబొరేటరీ కండిషన్స్లో ఇది గ్రో చేస్తున్నాం అనమాట. This is a technique growing or culturing or maintaining cells. మనం ఇక్కడ ప్లాంట్స్ని యాక్చువల్గా ఒక స్మాల్ ఏరియాలో లెస్ టైంలో అంటే క్విక్గా ఓకే లాబొరేటరీ కండిషన్స్లో గ్రో చేస్తున్నాం అనమాట. ఆర్టిఫిషియలీ వాటికి అన్ని ప్రొవైడ్ చేసి రైట్ క్విక్గా ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ ఇది, అండ్ లార్జ్ నెంబర్లో ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ ఇది, అండ్ దాట్ ఈస్ అ టిష్యూ కల్చర్. సో టిష్యూ కల్చర్ ఇస్ అ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ఆర్ కల్చరింగ్ ఆర్ మెయింటైనింగ్. అండ్ డూ యూ నో వీటికి సీడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక సెల్స్ని గ్రో చేయొచ్చు, ఒక రైట్ రూట్ నుండి ప్లాంట్ని గ్రో చేయొచ్చు, స్టెమ్ నుండి ప్లాంట్ చిన్న చిన్న పార్ట్ నుండి గ్రో చేస్తాం అనమాట. అది స్టెమ్ పార్ట్ అవ్వచ్చు, లేదా కొన్ని సెల్సే ఉండొచ్చు, ఒక టిష్యూని తీసుకొని ఉండొచ్చు, ఒక లీఫ్ యొక్క పార్టే ఉండొచ్చు, రైట్. సో ఆ పార్ట్స్ని మనం ల్యాబ్లో గ్రో చేస్తాం, ఇన్ విట్రో అంటే ల్యాబ్లో గ్రో చేస్తాం. ఓకే, దీన్ని మనం టిష్యూ కల్చర్ అంటాం అనమాట. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ టోటిపోటెన్సీ. సో ద వర్డ్లోనే ఉంది టోటీ. టోటీ అనగా టోటల్, పొటెన్సీ అంటే పొటెన్షియల్. అంటే సో ఈ సెల్స్ని ఏ సెల్స్ని అయితే ఏ టిష్యూనైతే మనం గ్రో చేస్తాము అనుకుంటున్నామో లేదా గ్రో చేస్తామో ఇక్కడ ఎక్కడ కండిషన్లో, సో ఆ ఒక సెల్స్కి కెపాసిటీ ఉంటుంది ఏంటి, టు ప్రొడ్యూస్ ద ఎంటైర్ ప్లాంట్ బాడీ కదా. మనం ఇక్కడ సీడ్స్ యూజ్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. వీఆర్ టేకింగ్ వాట్, వీఆర్ టేకింగ్ సమ్ root, small part, okay, part of a small root, right, or we are taking a part of small stem, right. వీటిని నుండి కూడా ఈ సెల్స్ అనేవి రైట్ కంప్లీట్గా ప్లాంట్ బాడీని జనరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటిపోటెన్సీ. టోటీ అంటే దీస్ సెల్స్ హ్యావ్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద టోటల్ బాడీ. ఒక ప్లాంట్కి కావాల్సిన కంప్లీట్ రూట్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది, షూట్ సిస్టమ్ను డెవలప్ చేస్తుంది. దాన్నే మనం టోటిపోటెన్షియల్ అంటామో టోటిపోటెన్సీ అంటాం. అయితే ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ని చేయాలి అనుకుంటే ఏమేం స్టెప్స్ ఉన్నాయి? సో హియర్ వీ హ్యావ్ సమ్ 6 స్టెప్స్ ఆల్ టుగెదర్. ప్లాంట్ బ్రీడింగ్ గుర్తుంచుకోండి, అందులో 5 స్టెప్స్ ఉన్నాయి, కలెక్షన్ అవి ఇవి. ఇక్కడ మనం లాబొరేటరీ కండిషన్స్లో చేస్తున్నాం, రైట్. అండ్ 6 స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 6 స్టెప్స్? లెట్ us see. Preparation of nutrient culture medium, okay, sterilization of the culture, preparation of explant, inoculation, incubation, acclimatization. So వీటినంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. Let me take the pen, okay, marker, and then we will quickly see this. Okay, remember
ఇదంతా మనం ఎక్కడ చేస్తున్నాం, లాబొరేటరీ కండిషన్లో చేస్తున్నాం అనమాట. సో ప్రిపరేషన్ ఆఫ్ అ న్యూట్రియంట్ మీడియంలో ఏమవుతుంది, ఫస్ట్ వన్ ఐ టేక్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ హియర్, లెట్ us సే ఓకే లాబొరేటరీ కండిషన్లో చేస్తున్నాం కాబట్టి ఏ ప్లాంట్ పార్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటి నుంచి మనం ఒక కంప్లీట్ ప్లాంట్ బాడీని డెవలప్ చేయాలనుకుంటున్నామో, రైట్, ఆ పార్ట్కి కావాల్సిన ఫుడ్ మెయిన్ కదా. సో ఏదైనా మీరు గ్రో చేస్తున్నారు అని అంటే మెయిన్ ఏంటి, దానికి కావాల్సింది ఫుడ్ కావాలి, రైట్. ఇప్పుడు సాయిల్లో అయితే దానికి ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అనేవి అయితే దొరుకుతుంది, రైట్. అయితే ఇక్కడ మనం ఆర్టిఫిషియలీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వి షుడ్ ప్రొవైడ్ ఆల్ ద న్యూట్రియంట్, రైట్. సో ఇక్కడ మనం ఏం ప్రొవైడ్ చేస్తుంటాం, మెయిన్ సోర్స్ ఏంటి, కార్బన్ సోర్స్ కదా. కార్బన్ సోర్స్ ఇంపార్టెంట్. సో మనం ఈ ఒక సొల్యూషన్లో లేదా ఈ మీడియంలో ఏం యాడ్ చేస్తాం, సూక్రోజ్ యాడ్ చేస్తాం అనమాట, కార్బన్ సోర్స్. అలాగే ఇందులో మనం అమినో యాసిడ్స్ యాడ్ చేస్తాం, దీంట్లో కావాల్సిన సాల్ట్స్ కూడా మనం యాడ్ చేస్తాం అనమాట, గ్రోత్ హార్మోన్స్ని యాడ్ చేస్తాం, రైట్. సో ప్లాంట్స్కి కావాల్సిన, ప్లాంట్స్ గ్రోత్కి కావాల్సిన వైటమిన్స్ మనం యాడ్ చేస్తాం. అంటే ఏవైతే దానికి సాయిల్ నుండి లభిస్తున్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఆ ప్లాంట్ సోర్స్ అనేది అయితే ప్రొవైడ్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ ద న్యూట్రియంట్ కల్చర్ మీడియం. ఆ ప్లాంట్ని మనం అక్కడ గ్రో చేయాలి అని అంటే ఆ సెల్స్ లేదా టిష్యూని మనం అక్కడ గ్రో చేయాలి, ఒక కంప్లీట్ ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేయించాలి అని అంటే మనం దానికైతే కావాల్సిన న్యూట్రియంట్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో the nutrient medium must provide a carbon source ఏది, sucrose, right. ఆర్గానిక్స్, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ వేస్తాం, వైటమిన్స్ వేస్తాం, అమినో యాసిడ్స్ వేస్తాం. అలాగే ప్లాంట్స్ గ్రో అవ్వాలి అని అంటే వాటికి కావాల్సిన హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, రైట్, ద నెక్స్ట్ స్టెప్ ఈ స్టెరిలైజేషన్ ఆఫ్ ద కల్చర్ మీడియం అనమాట. ఇప్పుడు మనం వీటిని ల్యాబ్లో చేస్తున్నాం, గుర్తుంచుకోండి, రైట్. మనం కల్చర్ మీడియంని ప్లేట్స్లో ప్రిపేర్ చేస్తాం. ల్యాబ్స్లో పెట్రీ ప్లేట్స్ అని ఉంటాయి, పెట్రీ డిషెస్ అని ఉంటాయి, వాటిల్లో మనం లేదా టెస్ట్ ట్యూబ్స్ని యూజ్ చేస్తాం. సో వాటిల్లో మనం ఈ ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసిన సొల్యూషన్ అయితే వేస్తాం. ఓకే, వీటిల్లో మనం ఇప్పుడు ఆ ప్లాంట్ని అయితే గ్రో చేయాలన్నమాట, ఐ మీన్, రైట్. సో దానికంటే ముందు రిమెంబర్, న్యూట్రియంట్ మీడియం ఇది. సో ఎయిర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కమని అందులో వెళ్ళిపోయి గ్రో అవ్వచ్చు. am I కరెక్ట్ కదా. సో ఎయిర్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఎయిర్ బార్న్, రైట్. బ్యాక్టీరియాస్ ప్రెసెంట్ ఉన్నాయి, స్పోర్స్ ఆఫ్ ఫంగస్ ప్రెసెంట్ ఉంటాయి. సో మనం ఇక్కడ న్యూట్రియంట్ మీడియం ప్రెసెంట్ చేతిలో ఉంది మనకి. సో ఈ బ్యాక్టీరియా స్పోర్స్ కానీ ఫంగల్ స్పోర్స్ కానీ వీటిలో ఎంటర్ అవుతే అది ఏమవుతుంది, ఆ న్యూట్రియంట్ మీడియం కంటామినేట్ అయిపోతుంది, అన్హైజెనిక్గా అయిపోతుంది. సో ఇలా అవ్వకూడదు అని అంటే మనం ఆ న్యూట్రియంట్ మీడియం ప్రిపేర్ అయిన తర్వాత వాట్ ఆర్ వి డూయింగ్, వీఆర్ స్టెరలైజింగ్ ఇట్. స్టెరలైజింగ్ అని అంటే ఏంటి, రైట్. స్టెరలైజింగ్ అంటే కిల్లింగ్ ద, ఎక్కువైపోయింది అనుకుంటా, కిల్లింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే, ఏవైతే అందులో ప్రెసెంట్ అయి ఉంటాయో, ఏవైతే ఆ న్యూట్రియంట్ మీడియంని అన్హైజెనిక్గా చేస్తాయో వాటి నుండి మనం బయటపడడానికి కోసం స్టెరిలైజేషన్ అంటే టు కిల్ ద బ్యాక్టీరియాస్, టు కిల్ ద మైక్రో ఆర్గానిజం. దెర్ ఇస్ అ టెక్నిక్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్టెరిలైజేషన్. సో ద కల్చర్ మీడియం ఈజ్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. అవును, ఓకే. దేర్ ఫోర్ ఈ న్యూట్రియంట్ మీడియం అట్రాక్ట్స్ ద మైక్రో ఆర్గానిజం. ఎస్, ఓకే. సో ద మీడియం షుడ్ బి స్టెరిలైజ్డ్. ఓకే, అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని ఆ ఒక్క మీడియంలో నుండి మనం ఏం చేయాలి, కిల్ చేయాలి. సో వాట్ క్యాన్ వి డూ, this sterilization is carried out at a autoclave. Autoclave అంటే ఒక కుక్కర్ లాంటి ఒక అపారటస్ ఉంటుంది ల్యాబొరేటరీస్ లో బేసికలీ, రైట్. అందులో ఉంచేసి 15 minutes వరకు, రైట్. సో అట్ 120 degrees Celsius అండ్ 15 lb ప్రెషర్లో. ఓకే, సో ఈ యొక్క ప్రెషర్లో, ఈ యొక్క టెంపరేచర్లో, ఈ యొక్క మినిట్స్లో ఏమవుతుంది, మనం దాన్ని ఉంచినట్టయితే ఆ ఒక టెంపరేచర్లో ఈ ఉన్న ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజం కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అయితే న్యూట్రియంట్ మీడియంకి ఏం అవ్వదు, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సూక్రోజ్ కానీ అందులో ఉండే వైటమిన్స్ కానీ వీటికంతా హామ్ అవ్వకుండా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉన్నాయో
వాటిని మాత్రమే ఇది ఏం చేస్తుంది అనమాట, డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్లో మనం న్యూట్రియంట్ మీడియంని ప్రిపేర్ చేసుకున్నాం. ఆ ఒక ప్లాంట్ గ్రోత్కి లేదా టిష్యూ గ్రోత్కి ఎక్స్ప్లాంట్ అంటాం దాన్ని మనం. ఏవైతే న్యూట్రియంట్స్ కావాలో వాటినంతా రెడీ చేసుకున్నాం. సెకండ్, సో ఈ రెడీ చేసినప్పుడు ఈ ఎయిర్లో ఉన్న మైక్రో ఆర్గానిజం దాంట్లో ఎంటర్ అయ్యిండొచ్చేమో, లేదా ఆ కంటైనర్లో ఉండే సర్ఫేసెస్లో ఉండే మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయ్యిండొచ్చేమో. సో వాటిని కిల్ చేయడానికి మనం స్టెరిలైజ్ చేస్తాం. స్టెరిలైజేషన్ కోసం ఆటోక్లేవ్ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తాం. సో 2 methods ఆర్ కంప్లీటెడ్. థర్డ్ మెథడ్ ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. సో ఒక పక్క మనం న్యూట్రియంట్ మీడియం అయితే రెడీ చేసుకున్నాం, దట్ ఈస్ ఫెంటాస్టిక్. అయితే ఇప్పుడు సెకండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్ప్లాంట్ అంటే ప్లాంట్ యొక్క ఏ పార్ట్ మనం యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ థర్డ్ పాయింట్లో ప్రిపరేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్లో ఎనీ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, ఏ పార్ట్ అయినా మనం తీసుకోవచ్చు, ఎనీ లివింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. ఓకే, లివింగ్ ఉండాలి, రైట్, పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక చిన్న రూట్ యొక్క ముక్కను మనం తీసుకోవచ్చు, లేదా స్టెమ్ యొక్క ముక్కను తీసుకోవచ్చు, లేదా లీఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అయితే మనం ఆ టిష్యూ కల్చర్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఏ పార్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మనం యాక్చువల్గా ఎక్స్ప్లాంట్ అని అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఈ ప్లాంట్ టిష్యూ కల్చర్ కోసం, ఆ పార్ట్ మనం ఎక్స్ప్లాంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం రూట్ యొక్క చిన్న పార్ట్ని కలెక్ట్ చేసుకుంటే ఈ రూట్ని ఇప్పుడు మనం ఏమంటాం, ఎక్స్ప్లాంట్ అంటాం. ఓకే, సో ఎక్స్ప్లాంట్ కూడా మన దగ్గర రెడీగా ఉంది. ఇటువైపు మీడియం రెడీగా ఉంది, న్యూట్రియంట్స్ మీడియం రెడీగా ఉంది, న్యూట్రియంట్ సొల్యూషన్ రెడీగా ఉంది, అటువైపు మన ఎక్స్ప్లాంట్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్, ఈ ఎక్స్ప్లాంట్ని ఇప్పుడు మనం కేర్ఫుల్గా ఈ యొక్క న్యూట్రియంట్ మీడియం ఏదైతే ఉందో దాంట్లో ఇనాక్యులేట్ అంటే వేయడం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో పుట్టింగ్, ఓకే, కీపింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, దాన్ని మనం బయలాజికలీ ఇక్కడ ఇనాక్యులేట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఇనాక్యులేట్. సో వాట్ ఈస్ ఇనాక్యులేషన్? ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్స్ప్లాంట్ని రైట్ ఇంటూ స్టెరైల్ మీడియం. అంటే ఆ మీడియం స్టెరైల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా క్లీన్గా ఉండే మీడియంలో మనం ఇప్పుడు ఆ రూట్ యొక్క పార్ట్ లేదా లీఫ్ యొక్క పార్ట్ వాట్ ఎవర్ మనం ఏ ఎక్స్ప్లాంట్ అయితే చూస్ చేసుకున్నామో ఆ ఎక్స్ప్లాంట్ని ఆ మీడియం పైన ఇనాక్యులేట్ చేయడం జరుగుతుంది, అంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనాక్యులేషన్. అండ్ ఇనాక్యులేట్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్క మైక్రో ఆర్గానిజం కూడా అందులో ఎంటర్ అవ్వకూడదు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ కండిషన్. సో మనం ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ని లేదా ఆ మీడియంని ఏ కంటైనర్లో అయితే గ్రో చేసామో ఇప్పుడు లామినార్ ఎయిర్ ఫ్లో చేంబర్ అంటే ఒక చేంబర్ లాంటిది ఉంటుంది. అక్కడ కంటిన్యూస్గా హాట్ ఎయిర్ బ్లో అవుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది అనమాట. హాట్ ఎయిర్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ ఈ హాట్ ఎయిర్లో మనం ఆ ప్లేట్స్ని అంటే మనం ఎక్స్ప్లాంట్ని మీడియంలో ఏ దాంట్లో అయితే పెట్టామో ఆ ప్లేట్స్ని ఉంచితే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ గ్రో అవ్వవు. చూసారా, ఇది చాలా టీడియస్ ప్రాసెస్ అనమాట. అంటే చాలా కేర్ఫుల్గా జరగాలి. బికాస్ ఎవ్రీ స్టెప్లో కంటామినేషన్ అవ్వకూడదు. అంటే గ్రోత్ ఆఫ్ అన్వాంటెడ్ వాట్ యు సే లేదా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ అవ్వకూడదు. మనం ఏది గ్రో అవ్వాలనుకుంటున్నామో అది మాత్రమే గ్రో అవ్వాలి, తప్పితే ఆల్ దీస్ థింగ్స్ అయితే గ్రో అవ్వకూడదు. సో ఎవ్రీ స్టెప్ దగ్గర మనం స్టెరిలైజేషన్ అనేది అయితే ఫాలో చేస్తున్నాం అనమాట. దెన్ నెక్స్ట్ స్టెప్ ఓకే, ఇన్క్యుబేషన్ ఫర్ గ్రోత్. ఇప్పుడు దీన్ని మనం గ్రోత్ కోసం పెట్టేస్తాము, ఇన్క్యుబేట్ చేసేస్తాం అనమాట. ఆ సూటబుల్ టెంపరేచర్ మనకి ఇస్తాము. ఓకే, బయట అయితే ప్రాపర్గా సన్లైట్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, సో అక్కడ అది జరిగిపోతుంది. బట్ ఇక్కడ దానికి కావాల్సిన టెంపరేచర్ మనం ఇవ్వాలి, రైట్, దానికి గ్రోత్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి. సో మినిమం ఇది 3 to 4 వీక్స్ 3 to 4 వీక్స్లో అయితే జరుగుతుందన్నమాట ఈ ప్రాసెస్. ఈ 3 to 4 వీక్స్ టైంలో ఏమవుతుంది, ఈ ఎక్స్ప్లాంట్ మనం ఏ ఎక్స్ప్లాంట్ అయితే ఈ న్యూట్రియంట్ మీడియంలో వేసామో, లెట్ us సే ఇది రూట్ కదా. సో ఈ 3 to 4 వీక్స్లో ఈ రూట్ ముక్క అంటే దిస్ ఇస్ కదా ఎక్స్ప్లాంట్, ఇదే కదా ఎక్స్ప్లాంట్. ఈ ఎక్స్ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసి అండ్ ఈ రూట్స్లో ఉన్న ఒక సెల్స్ ఏమవుతాయి, కెపాసిటీ ఉంది కదా దానికి ఏంటి, టోటిపోటెన్సీ. ఈ సెల్స్ ఇప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, ఫస్ట్ ఇవి డివైడ్ అవుతుంటాయి. ఈ సెల్స్ ఈ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసి ఈ సెల్స్ ఏమవుతుంది, ఇలా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఓకే ఇది ఒక మాస్ లాగా డెవలప్ అవుతుంది, అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్.
జస్ట్ అన్ని సెల్స్ సేమ్గా ఉంటాయి. ఈ సెల్స్ ఇలా డివైడ్ అవుతాయి, రైట్. ఇప్పుడు ఈ డివైడ్ అయిన సెల్స్ అన్డిఫరెన్షియేటెడ్ ఒక మాస్, ఒక ముద్ద లాంటిది ఏదైతే మనకు దొరుకుతుందో దాన్ని మనం క్యాలస్ అంటాం. ఓకే, క్యాలస్ అంటాం. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లాంట్ అని వేసాం క్లియర్గా. ఒకవేళ చూసుకున్నట్టయితే రైట్, ఫస్ట్ అయితే ఎక్స్ప్లాంట్ అని వేసాం మనం. దిస్ ఈజ్ ఎక్స్ప్లాంట్, రైట్. సో ఎక్స్ప్లాంట్ ఏం చేస్తుంది, సూటబుల్ కండిషన్స్ మీడియం అన్ని దానికి ప్రొవైడ్ చేసినప్పుడు ఈ న్యూట్రియంట్స్ మీడియంని అబ్జార్బ్ చేస్తూ ఈ సెల్స్ ఇప్పుడు ఏమవుతాయి, స్టార్ట్ డివైడింగ్. సెల్స్ స్టార్ట్స్ డివైడింగ్ కదా, సెల్స్ స్టార్ట్ డివైడింగ్. సో ఈ సెల్స్ డివైడ్ అవుతూ ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఇలా ఒక ముద్దలాగా, సెల్స్ యొక్క ముద్ద, ఓకే, మాస్ లాగా డెవలప్ అవుతుంది. అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఇవన్నీ కూడా, దీన్ని మనం క్యాలస్ అంటాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద కల్చర్స్ ఆర్ ఇంక్యుబేటెడ్. డ్యూరింగ్ దిస్ పీరియడ్ సెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాంట్, చూసారా, సెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ అబ్జార్బ్ న్యూట్రియంట్స్, గ్రో, undergo repeated mitotic division, cell starts dividing, they produce undifferentiated mass of cells, దాన్ని మనం క్యాలస్ అంటాం. సో క్యాలస్ అనేది సక్సెస్ఫుల్గా ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ స్టెప్, క్యాలస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఇక్కడ వీటికి అంటే ఆ సొల్యూషన్లో లేదా ఆ మీడియంలో, సో ఇప్పుడైతే క్యాలస్ అనేది ప్రొడ్యూస్ అయింది. వాట్ ఇస్ దిస్, దిస్ ఇస్ అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్స్, సెల్స్ యొక్క ముద్ద ఇది అన్డిఫరెన్షియేటెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో గ్రోత్ హార్మోన్స్ యాడ్ చేస్తాం అనమాట. ఆక్సిన్స్ ప్లస్ రైట్ సైటోకైనిన్. ఓకే, సో వీటి రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆక్సిన్ రేషియో ఈజ్ మోర్ కంపేర్ టు సైటోకైనిన్, అంటే ఆక్సిన్ ఒక పర్సంటేజ్ సైటోకైనిన్ కంటే ఎక్కువగా మనం యాడ్ చేస్తే ఆక్సిన్ నుండి గుర్తుంచుకోండి రూట్స్ డెవలప్ అవుతాయి. ఒకవేళ సైటోకైనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంది, ఆక్సిన్ కంటెంట్ తక్కువగా ఉందంటే సో దీనివల్ల షూట్స్ అనేవి డెవలప్ అవుతుంది. సో ఆక్సిన్ ఒక మాత్ర ఎక్కువగా ఉండి సైటోకైనిన్ మాత్ర తక్కువగా ఉందంటే రూట్స్ డెవలప్ అవుతాయి. వైస్ వర్సా, అంటే సైటోకైనిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి ఆక్సిన్స్ ఒక లెవెల్ తక్కువగా ఉంది అని అంటే then shoots గా డెవలప్ అవుతాయి. అదే కదా మనకు కావాలి, రైట్. సో ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ ఇస్ యాడెడ్ సో దట్ క్యాలస్ ఇస్ ఇండ్యూస్డ్ టు ప్రొడ్యూస్ ఆర్గన్స్. సో దీనివల్ల రూట్స్ షూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం షురు అవుతాయి. దెన్ ఈ ప్రాసెస్ని మనం ఆర్గనోజెనసిస్ అంటాం, ఎందుకంటే ఆర్గన్స్లో డెవలప్ అవుతుంది కాబట్టి ఆర్గనోజెనసిస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ స్టెప్, ద ఎక్స్ప్లాంట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియోనిక్ క్యాలస్. ఇప్పుడు ఆర్గన్స్ డెవలప్ అయ్యాయి, క్యాలస్ నుంచి ఇప్పుడు ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది, రైట్. వాటిలో చిన్న చిన్న ఏముంటాయి, రూట్స్ షూట్స్ అనేవి అయితే ప్రెసెంట్ ఉన్నాయన్నమాట. క్లియర్. సిన్స్ దీస్ ఎంబ్రియోస్ డెవలప్ ఫ్రమ్ సొమాటిక్, ఇవన్నీ కూడా లైక్ క్విక్లీ ఐ విల్ జస్ట్ షో యూ. ఓకే, సో ఇక్కడ 1 సెకండ్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, కొంచెం వాటర్ తాగాను. ఓకే, సో లిజన్ హియర్ వాట్ హ్యాపెన్స్. ద ఎక్స్ప్లాంట్ డెవలప్స్ అన్ ఎంబ్రియో. మీకు ఇక్కడైతే జస్ట్ ఇలా చూపెడతాను నేను వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. టైం టేకింగ్ ఇది పెన్ కూడా. సో ఇప్పుడు దాకైతే ఇందులో క్యాలస్ ఉండింది, మనం ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ అయితే మనం ఇక్కడ వేసాం. సో ఇక్కడ నుంచి ఇలా రూట్స్ అనేవి డెవలప్ అవుతుంది, షూట్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఎంబ్రియోజెనసిస్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్, సిన్స్ దీస్ ఎంబ్రియోస్ డెవలప్. ఓకే, ఇది ఒక స్టెప్ ఉంది. దీనికంటే ముందు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇది ఇంకా క్యాలస్గా ఉన్నప్పుడే, క్యాలస్ రూపంలో ఉన్నప్పుడే ఈ క్యాలస్ని ఇలా జస్ట్ ముక్కలుగా చేసి, ఓకే, ఇలా పార్ట్స్ని డివైడ్గా చేసి ఈ డిఫరెంట్ పార్ట్స్ని వేరే వేరే టెస్ట్ ట్యూబ్స్లో వేసిస్తారనమాట. డిఫరెంట్ పార్ట్స్ని వేరే వేరే టెస్ట్ ట్యూబ్స్లో వేసిస్తారు. సో దీన్ని ఇక్కడ రైట్ ఇలా వేసిస్తారు. వేసేసిన తర్వాత ఇక్కడ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ అయితే వేయడం జరుగుతుంది. ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ని యాడ్ చేస్తామన్నమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఆక్సిన్స్ ఎక్కువగా ఉంటే కంపేర్ టు సైటోకైనిన్ రేషియో, దెన్ ఇక్కడ నుండి రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది. సైటోకైనిన్ ఎక్కువగా ఉండి ఆక్సిన్ తక్కువగా ఉంటే
దెన్ షూట్ డెవలప్మెంట్ అవుతుందన్నమాట. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్, ఇవన్నీ ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా ప్లాంట్స్లెట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ ప్రొడ్యూస్ అయిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్రీ ప్లాంట్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ఆర్ సేమ్, సిమిలర్గా ఉంటాయి. దే ఆర్ సొమాటిక్ హైబ్రిడ్స్. డూ యు నో వై దే ఆర్ సేమ్? ఎందుకంటే ప్రతి ఒక్క పీస్ కూడా ఒరిజినల్ క్యాలస్ నుంచే మనం తీసుకున్నాం. ఈ క్యాలస్ పీసెసే మనం డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్లో వేసాం కదా. ఈ క్యాలస్ నుంచి ఇప్పుడు ఆర్గన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఒరిజినల్గా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. అండ్ వీటినే మనం ఏమని అంటాం? సొమాటిక్ ఎంబ్రియోస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఏం జరిగింది ఇక్కడ? అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లెట్ మీ క్లీన్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో మనం ఏం చేసాం? ఒక కల్చర్ మీడియం తీసుకున్నాం. కల్చర్ మీడియంలో ఎక్స్ప్లాంట్ని వేసాం. ఎక్స్ప్లాంట్ రైట్, లీఫ్ కానీ రూట్ కానీ, మనం ఇక్కడ రూట్ని తీసుకున్నాం అనుకుందాం. ఓకే, ఇక్కడ న్యూట్రియంట్స్ మీడియం ఉన్నాయి. సో ఈ న్యూట్రియంట్ మీడియం ఈజ్ అబ్జార్బ్డ్ బై దిస్ ఎక్స్ప్లాంట్. సో ఎక్స్ప్లాంట్ యొక్క సెల్స్ ఏమవుతాయి? ఇప్పుడు డివైడ్ అవుతాయి. ఎక్స్ప్లాంట్స్ సెల్ స్టార్ట్స్ డివైడింగ్, సెల్స్ స్టార్ట్ డివైడింగ్, అండ్ ఇవి డివైడ్ అయ్యి ఒక ముద్ద లాంటి ఓకే అన్డిఫరెన్షియేటెడ్ మాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని మనం క్యాలస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ క్యాలస్ని అయితే మనం జస్ట్ ఇలా ఓకే పార్ట్స్ ఆఫ్ దిస్ క్యాలస్ని జస్ట్ ఇలా డివైడ్ చేసినప్పుడు చిన్న చిన్న పార్ట్స్గా చేసి మనం డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్ని, ఎప్పుడైతే టెస్ట్ ట్యూబ్స్లో ఈ ఒక క్యాలస్ ముక్కని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఓకే వీటిల్లో మనం ఆక్సిన్ అండ్ సైటోకైన్స్ యాడ్ చేస్తాం. ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్. సో అప్పుడు రూట్స్ అండ్ షూట్స్ అయితే డెవలప్ అవడం జరుగుతుంది. లెట్ us సే షూట్ డెవలప్ అయింది అండ్ రూట్స్ డెవలప్ అయింది. సో షూట్ అండ్ రూట్స్. సో ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన ప్రతి ప్లాంట్ కూడా ఒకే క్యాలస్ ముక్క నుండి అయితే డెవలప్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ కూడా సొమాటిక్ embryos అంటాం. Since these embryos develop from somatic tissue అంటే క్యాలస్ నుండి, so they are referred to as a somatic embryos. ఓకే, సో లాస్ట్ స్టెప్ ఆఫ్ దిస్ ఏంటి? సో మనకైతే అక్కడ ప్లాంట్లెట్స్ అనేవి వచ్చాయి, చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి అయితే గ్రో అయిపోయాయి, సొమాటిక్ ఎంబ్రియోస్ అనేవి డెవలప్ అయ్యాయి. ఓకే, లాస్ట్ స్టెప్ ఏంటి? ఈ యొక్క ప్లాంట్లెట్స్ని రైట్ మనం అవి కొంచెంగా గ్రో అయ్యి కొంచెం ఒక స్టేబుల్ కండిషన్స్లో వచ్చిన తర్వాత వాటిని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? పాట్స్లో ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఇవన్నీ కూడా ఒక ల్యాబొరేటరీ కండిషన్స్లో జరుగుతున్నాయి. సో ఇక్కడ ఉండే కండిషన్స్ వేరే అన్నమాట. సో వీటి నుంచి సూక్ష్మంగా పెరిగిన ఈ యొక్క ప్లాంట్స్లెట్స్ నుంచి మనం ఇప్పుడు దీన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట? పాట్స్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, నర్సరీలో మనం చూసినట్టయితే ఆ పాట్స్ ఆ నర్సరీలో ఫస్ట్ గ్రో అవుతాయి. తర్వాత అక్కడ నుండి దీన్ని మనం అగ్రికల్చర్ ఫీల్డ్కి అలా పంపించడం జరుగుతుంది. సో ద ప్లాంట్స్ జనరేటెడ్ త్రూ ఆర్గనోజెనసిస్ నీడ్ టు అక్లిమటైజ్డ్ అంటే అవన్నీ కండిషన్స్లో అవన్నీ కూడా అది ప్రాపర్గా గ్రో అయ్యి మనం అనుకున్నట్టుగా అది ప్లాంట్లెట్స్గా డెవలప్ అయిన తర్వాత బిఫోర్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ది పాట్స్. సో దిస్ ఈజ్ what do you say my dear? The 6 steps. So 6 steps of the plant tissue culture ni quick ga okkar chusukundam. First manam nutrient medium naithe ready cheyali. Nutrient medium lo sucrose main ga untundi, growth hormones kuda manam eyali. Okay, inorganic salts untai, vitamins untai, minerals untai, right, amino acids ivanni present untai. Second step enti ee medium ni manam ippudu sterilize cheyali, autoclave lo unchi okay 15 minutes varaku dinni 121 degree celsius lo dinni baga heat or boil లాంటిది చేసినప్పుడు అందులో ఉండే ప్రతి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా కిల్ అయిపోతుంది. థర్డ్, ఎక్స్ ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్లాంట్ నుండి అయితే మనం డెవలప్ చేయాలి అనే దాన్ని అయితే మనం చూసుకొని ఆ ప్లాంట్ ముక్కనైతే మనం తీసుకోవాలి. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎక్స్ ప్లాంట్. అది రూట్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు, లీఫ్ అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ఎక్స్ ప్లాంట్ని ఇప్పుడు మనం ఆ మీడియంలో ట్రాన్స్ఫర్ చేయాలి. దీన్ని మనం ఇనాకులేషన్ అంటాం. ఫిఫ్త్ స్టెప్, ఈ యొక్క ప్రాసెస్ ఈ మీడియంలో ఇనాకులం వేసాం కదా, అంటే ఎక్స్ ప్లాంట్ వేసాం కదా మనం, ఆ ఒక టెస్ట్ ట్యూబ్స్ని కానీ ఆ ఒక ఇన్స్ట్రుమెంట్ అపారటస్ని కానీ మనం మళ్ళీ ఇన్క్యుబేషన్ కోసం పెట్టేయాలన్నమాట. 3 to 4 వీక్స్ ప్రాసెస్ ఇది. ఈ టైంలో ఏం జరుగుతుంది? ఎక్స్ ప్లాంట్ సెల్స్ అయితే కంటిన్యూస్గా డివైడ్ అయ్యి ఒక
అన్డిఫరెన్షియేటెడ్ మాస్ ఆఫ్ సెల్గా ఫామ్ అవుతుంది, దాన్ని క్యాలస్ అంటాం. ఇప్పుడు క్యాలస్ ఒక పీసెస్ మనం డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్లో కానీ రైట్ బీకర్స్లో కానీ ఏదైతే ల్యాబ్లో కన్వీనియంట్ ఉంటుందో వాటిలో ట్రాన్స్ఫర్ చేసి దానికి తగినట్టుగా ఆర్గన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని ఆక్సిజన్ అండ్ సైటోకైనిన్ పర్సంటేజ్ మనం యాడ్ చేస్తాం. ఆక్సిజన్ ఎక్కువగా ఉంది అని అంటే రైట్ మనకి రూట్స్ డెవలప్ అవుతుంది. సైటోకైనిన్ ఎక్కువగా ఉందంటే బేసికలీ మనకి షూట్ అనేది అయితే డెవలప్ అవుతుంది. దెన్ ఇదంతా ప్రాసెస్, ఇవన్నీ ప్లాంట్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి వాటిని మనం సోమాటిక్ ఎంబ్రియోస్ అని అంటాం, బికాస్ సేమ్ ఉంటాయి. ఇక్కడ నుండి తర్వాత దీన్ని స్లోగా మనం పాట్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్ ఒక అడ్వాంటేజెస్ ఏమంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ బి ప్రొడ్యూస్ ఇన్ అ షార్ట్ టైం కదా. క్యాలస్ ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ కాదు, ఒక బీకర్లో సపోజ్ మనం ఇదంతా చేసాం, లేదా ఒక పెట్రీ ప్లేట్స్లో చేసాం, లేదా పెట్రీ డిష్లో చేసాం, లేదా పెద్ద టెస్ట్ ట్యూబ్స్ కూడా ఉంటాయి దీనికి సంబంధించినవి, దాంట్లో చేస్తాం. టిష్యూ కల్చర్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో చేస్తాం అనమాట. మనం క్యాలస్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ క్యాలస్ని మనం బ్రేక్ చేసాం పీసెస్లో అండ్ అన్ని టెస్ట్ ట్యూబ్స్లో మనం గ్రో చేసాం. సో ఒక స్మాల్ ఏరియాలో ఒక 1000s కంటే ఎక్కువగా ప్లాంట్స్ని మనం ఈ స్మాల్ ఏరియాలోనే ఒక చిన్న రూమ్లోనే మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్లెట్స్ని గ్రో చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కెన్ బి ప్రొడ్యూస్ ఇన్ అ షార్ట్ టైం, అది కూడా షార్ట్ టైం, తక్కువ సమయంలోనే రైట్. దెన్ వైరస్ డిసీజెస్ క్యాన్ బి ప్రివెంటెడ్. సో డిజీజ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ లేదా డిజీజ్ లేని ప్లాంట్స్ని కూడా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనమాట, ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒకటి ఇలా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. వైరస్ డిసీజెస్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రొడ్యూసింగ్ వైరస్ ఫ్రీ ప్లాంట్స్. ఓకే, లెట్ us సే ఒకటి అర్థం చేసుకుందాం. ఒక ట్రీ ఉంది, ఒక ప్లాంట్ ఉంది. ఓకే, ఈ ప్లాంట్కి ఈ ట్రీకి ఒక వైరస్ అనేది అటాక్ చేసిందనమాట. సో ఈ వైరస్ అనేది రూట్స్ నుంచి ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మిగతా పార్ట్స్ని కూడా ఇవి చంపేస్తుంది. సో ఈ ఒక పార్ట్ లెట్ us సే ఈ ఒక పార్ట్ ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది డిజీజ్, ఈ పార్ట్లో మాత్రమే ఇంకా డిజీజ్ స్ప్రెడ్ అవ్వలే. అయితే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ ముక్కని ఈ పార్ట్ని ఎక్కడైతే ఈ మొత్తం చెట్టు చచ్చిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ వైరస్ అటాక్ అయిపోయింది. అయితే ఈ కొంచెం పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఇంకా వైరస్ స్ప్రెడ్ అవ్వలే, అటాక్ అవ్వలే. సో ఆ పార్ట్ విచ్ ఇస్ నాట్ అటాక్డ్ బై ద వైరస్, దీన్ని మనం ఎక్స్ప్లాంట్గా యూజ్ చేయొచ్చు అనమాట. So part which is not affected by the viruses or the diseases or the pathogens, okay, ఆ part ని మనం ఎక్స్ప్లాంట్ గా ఉపయోగించి దెన్ ఈ పార్ట్ నుంచి మనం ఇదే ప్లాంట్ గా ఇదే ప్లాంట్ యొక్క మల్టిపుల్ కాపీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. చూసారా, ఒక చచ్చిపోతున్న ప్లాంట్ నుండి మనం ఒక చిన్న పార్ట్ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ విత్ ఎనీ డిజీజ్, ఆ పార్ట్ నుండి అలాంటి ట్రీస్నే అలాంటి ప్లాంట్స్నే మనం మల్టిపుల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. దెన్ సీడ్లెస్ ప్లాంట్స్, ఇక్కడ మనం సీడ్స్ యూజ్ చేయట్లేదు కదా, సో సీడ్లెస్ ప్లాంట్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సీడ్లెస్ ప్లాంట్స్ కెన్ బి మల్టిప్లైడ్ రైట్ విత్ దిస్ టెక్నిక్. ఓకే, సీడ్స్ లేని చెట్ల నుండి కూడా ఆ ఎక్స్ప్లాంట్ని తీసుకొని మనం సీడ్లెస్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫీమేల్ ప్లాంట్స్ సెలెక్టివ్లీ ప్రొడ్యూస్డ్ త్రూ టిష్యూ కల్చర్, ఫీమేల్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, డిజీజ్ రెసిస్టెంట్ డిజీజ్ ఫ్రీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ సెక్షువల్ హైబ్రిడైజేషన్ లేకుండా మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట క్యాలస్ నుంచి. అండ్ టిష్యూ కల్చర్ నుండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి రైట్. మెడిసినల్ ప్లాంట్స్ హై వాల్యూ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ పర్పస్లో ఉండే హై వాల్యూ ప్రొడ్యూస్ చేయొచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టిష్యూ కల్చర్. సో ఇక్కడ మన డియర్ స్టూడెంట్స్ టిష్యూ కల్చర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో గో త్రూ దిస్ క్వశ్చన్ మెనీ టైమ్స్. ఏదైనా డౌట్ ఉంటే feel free to ask me and put the doubt in the comment box. I will try to answer this question, my dear student. Okay, and alage ee notes ee oka class ki sambandhinchina notes aithe meeku ma app lo untundi. So ma app yokka description okay meeru kinda link lo chudochu. Clear? And also కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్స్ ప్లస్ మాక్ టెస్ట్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేయండి అండ్ ఆల్సో ఇవన్నీ బెనిఫిట్స్ని అవైలబుల్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మై డియర్. సో హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ఆల్ దీస్ సెషన్స్. ఓకే, ఆల్ దిస్ 45 days సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో మీరు అదైతే ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఆల్సో ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ దిస్. ఓకే, మీతో పాటు వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలిగా. సో కీప్ యువర్ ప్రిపరేషన్, డూ యువర్ ప్రిపరేషన్ విత్ అస్. హోప్ యువర్ టాపిక్స్ ఆర్ క్లియర్. ఇంకా ఏదైతే డౌట్ ఉన్నా
ask us. And see you in the next class, right, with the 2 marks questions of this chapter. Till then, eat healthy, stay healthy. See you in the next class, my dear.